ఆ బాధ గురించి నేను ఎక్కువ బాధపడుతున్నా. అయినా మనందరూ దేవుని బిడ్డలు. మన తండ్రి కన్న తండ్రి యేసయ్య మాత్రమే. భూలోకంలో మన తల్లిదండ్రుల వల్ల మనం పుట్టినాం. ఆ తల్లిదండ్రులు ఉంటారు, పోతారు, కానీ యేసయ్య పోడు. అయినప్పుడు మనం చూసుకుంటూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు, మన అడగకుండా కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి మా చిట్టికి ఏమి బాధ లేదు, ఆమెకి ఏమి తక్కువ కాలేదు. అందరికంటే ముందు యేసయ్య అయితే ఉంటాడు. నమ్మకం కలిగిన వాళ్ళకి యేసయ్య ఉండడం అనేది సత్యం. ఆ నమ్మకంతో మనం జీవితాన్ని సంతోషంగా గడపాలి. తర్వాత పిల్లలు పెద్దలు అయిపోయారు, వాళ్ళందరూ కూడా తండ్రి లేని లోటును, అంటే భర్త లేని లోటును వాళ్ళు ఆమెకు ప్రేమను అందించగలరు. తర్వాత ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన సిక్ అయిపోయాడు. వీపులో నరం దెబ్బతిన్నందువల్ల మరి ఏ కారణం తెలియని దెబ్బ వచ్చింది. చిన్న వయసునే, దాదాపు 60 years బహుశా ఉంటుంది, 62 ఉంటుంది. అటువంటి వయసులో ఆయన ఈ విధంగా బెడ్రిడన్ అయిపోయినాయి. వాళ్ళందరికీ పడరాని పాటలు పడ్డారు. ఏ తండ్రికి ఏ కొడుకులు ఈ విధంగా, అసలు మనం ఉదాహరణ చూసుకోవచ్చు. కొడుకులు ఈ విధంగా ఒక తండ్రికి చేయగలుగుతారా? ఎంతోమంది కొడుకులు ఎంతోమంది తల్లిదండ్రులు చంపుకుంటా ఉన్నారు. కొడుకులు తండ్రులు చంపడం ఆస్తి విషయాలు. కానీ ఈ కుటుంబం మాత్రం మీ అందరికీ తెలుసు, వెరీ వెరీ డివోషనల్ ఫ్యామిలీ. మా చిట్టి ఒక క్రమ పద్ధతిలో పిల్లలందరినీ పెంచింది. మీ అందరికీ తెలుసు ఎంత క్రమంగా వాళ్ళు ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా కానీ, పిల్లలు అయినా కూడా కానీ వాళ్ళు మా చిట్టి ఒక ఇంటికి హెడ్. ఆనందం సిక్ అయిపోయినా సిక్ కాకపోయినా కానీ ఆమె ఎంతో ఇంటిని మేనేజ్ చేసి ఒక్కటే తన చేతుల మీద నడిపి వాళ్ళందరినీ భక్తి గల పిల్లలుగా తీర్చిదిద్దింది. వాళ్ళు కూడా పిల్లలందరూ కూడా మంచి సంబంధాలు దొరికినాయి. పెళ్లి జరిగినాయి. కేవలం కూడా మంచి వీడుకుని సంబంధం దొరికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. చిట్టికి మాత్రం మా చెల్లె ఏమీ భయం లేదు. ఆమెకు కావాల్సిన అంతమంది ఉన్నారు. అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. అందుకంటే మించిన బ్యూటిఫుల్ మంచి ప్రేమ కలిగిన కొడుకులు ఉన్నారు. కాబట్టి దిగులు పడవద్దు, ఒంటరి అని ఏమాత్రం దిగులు పడవద్దని నేను ఆమెకు చెప్తాము, ధైర్యం ఇస్తున్నా. అందుకంటే ప్రార్థన చేయండి. మా అందట మా పెద్దన్న అంత్యదినమందు దూతూరనూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందు కొన్న వారి పేరు పిలుచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట. నేను కూడా నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందునచ్చట. క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్యుదయమున భక్తులార కూడి రండి అంచుచుండగా తోడుగా ఉన్నాడు కనుక అధైర్యపడవద్దు. సంతోషంగా మీ శేష జీవితాన్ని ఇంకా ఎక్కువగా దేవుని సేవలో గడపాలని కోరుతూ ఇచ్చిన సమయం బట్టి దేవునికి స్తోత్రం తెలుస్తూ ఆయన సంఘానికి మరి పెద్దలైనటువంటి పాస్టర్ గారు వీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజైతే చాలా బాధాకరమైనటువంటి రోజు. ఎందుకంటే నిన్నటి వరకు ఆనందం గారు మా బావ, మా
బ్లాండినమ్మ అంటే మా సిస్టర్, ఓన్ సిస్టర్. కనుక ఆయన ఈరోజు లేడు, నిన్న వరకు ఉండే ఇక్కడ ఈ స్థలంలో ఉండే. కనుక చాలా బాధాకరమైంది ఏంటి అని అంటే ఆయన లేనటువంటి లోటు. ఇక్కడ ఇప్పుడు ఈ స్థలంలో ఆయన కనుకుంటే ఇదంతా చక్కబరిచి ప్రతి పని బాధ్యతగా చేసేటువంటి వాడు. ఆయన గురించి నేను 2 మాటలు చెప్తా. ఆయన నా క్లాస్మేటు. మేము ఇద్దరం చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ బయాలజికల్ సైన్స్లో నేను ఆయన ఇద్దరం క్లాస్మేట్స్. అయితే ఆయనను అందరూ కూడా ఒక మెచ్చుకున్న విధానం ఎట్లున్నది అని అంటే, నేను ఆయన కంపారిజనే చెప్తున్నా. దూత ఒకసారి యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు, కన్యకు గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. అదొక సాక్ష్యము యేసు ప్రభు గురించి. మరి అట్లనే ప్రతి ఒక్కరూ ఒక యోహాను ఆయన గురించి ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపం మోసుకుని పో దేవుని కొరకు. ఆ తర్వాత సెలవు మీద ఉన్నప్పుడు ఒక దొంగ ఏమన్నాడంటే, ఈ శిక్ష మనకు పడవలసిందే, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఆ రీతిగానే ఇంకొక అతను ఏమన్నాడు అని అంటే, సెలవు మీద ఉన్న అది పిలాతు దగ్గరికి తీసుకుపోయినప్పుడు ఏమన్నాడు అని అంటే, ఈ నీతిమంతుని మీద ఏ అపరాధం లేదు, ఏదైనా దోషం కనబడితే చెప్పున్నాడు. పిలాతు భార్య కూడా ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పింది. ఎవరు చెప్పినా ఏమన్నారు అంటే, యేసు ప్రభు మీద ఒక్క నేరం కూడా మోపినట్టు లేదు బైబిల్లో. ఈవెన్ హేరోదు దగ్గర తీసుకుపోయినా ఒక్క తప్పిదం లేదు, మోపలేదు. నేను అనుకుంటా, నిన్న అందరు మాట్లాడే మాటలను బట్టి నేను అనుకున్నా, మా బావగారు ఆనందం ఒక్క మనిషి కూడా ఒక్క నేరం కూడా మోపలేదు ఆయన గురించి. ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ ఫెలో. ఆయన ఎన్నడూ కూడా ఎవరితో జగడమాడినటువంటి వాడు కాదు. ఏ పనైనా ఎవరి పనైనా తన సొంతగా బాధ్యతగా తీసుకున్నాడు. ఆయన మీద ఒక్కరు కూడా ఎన్నడూ, మేము కూడా ఒక నేరం ఏదో ఒక చిక్కులో పడ్డా కూడా మాట్లాడినప్పుడు ఆయనది ఒక్క నేరం కానీ ఒక చెడ్డ మాట కానీ ఏది కూడా మాట్లాడినట్టు లేదు. అన్ని లోబడి వినేటువంటి వాడు దేవుడు. నేనైతే కోరుకుంటా, వారి కుటుంబంలో కూడా ఆయన ఉండటం ఎంతో ముఖ్యమైనగా ఉంది. ఆ పిల్లలను వాళ్ళను పెంచినటువంటి విధానం, ఆయన చేసిన సాక్రిఫైస్ కుటుంబం గురించి. 4 పిల్లలను స్కూటర్ మీద విధిగా ఈ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవాలా? పరలోకంలోకి వెళ్ళేటువంటి కరెన్సీ భూమి మీద ఎక్కడ దొరుకుతుందా? ఇంగ్లాండ్ పోవాలి, కరెన్సీ వేరే. అమెరికా పోవాలి, కరెన్సీ వేరే. ఇంకొక దేశాలు సింగపూర్ వేరే వేరే కరెన్సీ. కానీ పరలోకంలో దొరికేటువంటి కరెన్సీని మనకున్నటువంటి దానితో మార్చుకోవాలి, మలచుకోవాలి అని అంటే ఎక్కడైనా కానీ సాధ్యమా? అటువంటి బ్యాంక్ లేదా అటువంటి ఎక్స్చేంజ్ సెంటర్స్ ఎక్కడైనా ఉన్నవా అని ఆలోచన చేస్తే తప్పనిసరిగా ఉన్నవే అనే విషయాన్ని మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 17వ వచనం మాటలు నేను చదువుతున్నాను చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచునని ఆజ్ఞాపించుతున్నాను. తర్వాత గమనించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము, వాస్తవమైన జీవము, ఇదంతా అవాస్తవమైనటువంటి మనది. అందుకే అంటాడు, మన వెంట ఏది ఎన్ని సంపాదించినా కానీ అవన్నీ ఈ లోకంలో మనం విడిచిపెట్టి వెళ్ళం. ఏది మన వెంట రాదు, అవాస్తవమైనటువంటివి అన్ని. అందులో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించువారని ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. 4 విషయాలు
మనం చేస్తున్నాడు. మొట్టమొదటిగా రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు. పునాది క్రైస్తవ జీవితానికి పునాది ఏమిటంటే రక్షణ. రక్షణ పొందకుండా ఒకడు క్రైస్తవుడు అని చెప్పడానికి ఏదో బాప్టిజం ద్వారా మెంబర్షిప్ కొరకు దేనికి, కానీ రక్షణ లేకుండా ఒకడు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి అవకాశము లేదు. రెండవది ఆ యొక్క పునాది మనం వేసుకుంటూ తమ కొరకు మేలు చేయవారు, సక్రియలు అను ధర్మం గలవారును ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నా మట్టుకైతే వాక్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ప్రభు యొక్క మాటలను బట్టి, పౌలు రాసిన పత్రికలను బట్టి 2017వ సంవత్సరము మార్చి నెల 25వ తేదీ సాయంత్రమే దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి జీవ గ్రంథంలో ఆనందంగా పేరు రాయబడినటువంటి పేజ్లో దేవుని దూత అండర్లైన్ చేసి, ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని దూత అండర్లైన్ చేసి, హిస్ జడ్జిమెంట్ ఈస్ రిజర్వ్డ్, ఆయన తీర్పు పదిలము చేయబడినది అనేటువంటి మాట వాళ్ళు రాశారు. అండ్ నో వన్ కెన్ ఆల్టర్ దిస్ జడ్జిమెంట్. ఈ తీర్పును ఎవరు కూడా మార్చరు. రిజర్వ్డ్ అని రాసేస్తాడు అంతే. ఎలాగ రాస్తాడు అయ్యా, దేన్ని బట్టి రాస్తాడు, దేని మీద ఆధారపడి రాస్తాడని చెప్పారంటే ఆయన మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి. అందుకే ఆయన ఇప్పటి నుండి మృతులైన మృతులు, ప్రభునంద మృతులైన మృతులు ధన్యులు. 14 ప్రకటన 14:13 వారి క్రియలు వారి వెంట, మన క్రియలను బట్టి మన యొక్క జడ్జిమెంట్ దేవుడు ఆశిస్తాడు. అలాగైతే ఈ ప్రత్యేకమైన సమయంలో మనకంటే ముందుగా ప్రభు సన్నిధికి పిలువబడినటువంటి ఆనందగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన వ్యక్తిగత జీవితాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు మన మట్టుకు మనము ఎవరికి వారము, పరలోకంలో మనకు శాశ్వతమైన నెలవులు ఉన్నవి అనే విషయాన్ని మొట్టమొదటిగా అసత్యం చేసుకోవాలి. రెండవది, పరలోకంలో ఉండేటువంటి నెలవులను మనం శుద్ధం చేసుకోవాలంటే భూమి మీదనే దాని కొరకు మనము తాపత్రయపడాలా, శ్రమ పడాలా, కష్టపడాలా. ఎలా కష్టపడాలంటే సంపాదించడం ఉద్దేశం కాదు. భూమి మీద మనం సంపాదించిన దానిలో పరలోకంలో నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి దానిని అనుదినము కొంత దేవుని కొరకై భద్రం చేయగలగటము. అలా చేయడంలో భాగంగా మేలుకరమైన కార్యాలు చేయడము, సత్క్రియలు చేయటము, ఇటువంటివి మనం తప్పనిసరిగా అనుదినము చేయవలసి ఉన్నది. ఒకవేళ మనకంటే ముందుగా గురించిన ఆనందంగా ఏమైనా చేశాడా చేయలేదా అనేటువంటిది ప్రక్కన ఉన్నవారు దగ్గర ఉన్నవారు చెప్పవచ్చు. కానీ ప్రభు యొక్క గ్రంథంలో తేటగా రాయబడుతూ కనుక దాని గురించి మనం వ్యాఖ్యానం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన వ్యాఖ్యానాలు కానీ మన యొక్క సాక్ష్యాలు కానీ ఆ జడ్జిమెంట్ ఎంత కూడా మార్చలేదు. కాబట్టి పౌరు అబ్రహాము, లాజరు ఈ పని చేయబోయేటోడికి ధనవంతుడు చూసి అంటున్నాయా, ఏమనుకోకపోతే నాకు ఇంకా భూమి మీద కొంతమంది ఉన్నారయ్యా, దయచేసి వాళ్ళు రావటం నాకు. ఎందుకంటే ఒక్కసారి నరకంలో ఉండేటువంటి పరిస్థితిని చదువు చూసిన ఎవరు కూడా తమ శత్రువు కూడా ఈ పరిస్థితి దాపరించాలని చెప్పి ఆశపడతారు. కనుక వాళ్ళని దయచేసి పంపించమని ప్రభు అన్నమాట. భూమి మీద ఉండగానే మోషే ధర్మశాస్త్రం చెప్పుతున్నటువంటి మాటలు వింటే చాలా. ఈ మధ్యాహ్న కాలం ఆయన మాటలు వింటున్నటువంటి మనము దేవుని చేత కట్టబడినటువంటి మందిరంలో ఉండటానికి మళ్ళీ మనం సిద్ధం చేసుకునవలసి వస్తే, ఆయన మనపక్షంగా మందిరం కట్టవలసి వస్తే, భూమి మీద ఉండగానే ఆ మందిరం కొరకైన సమస్తమైన వాటిని సమకూర్చవలసినటువంటి అవసరంతో మన పైననే ఉందన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ మేరకు గారు కూడా సాక్షి చెప్తూ మాట చెప్తారు. అవుట్ రీచ్కి వెళ్ళవలసి వస్తే ఆనందంగా ఇంటి ఉండేటువంటి అన్ని విషయాలు నేను సన్నీతో ఏకీపిస్తూ ఉన్నారు. సన్నీ జాన్సన్తో నేను ఈ పైన లేదు, కానీ దేవుడు చేసిన నేను మర్చిపోగలను. అంటే అద్భుత
కాబట్టి నేను చెప్పలేకుండా ఉండలేకపోతున్నా. ఎవరికి నాటువంటి వాళ్ళు మాట్లాడలేదు. అయినప్పుడు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు నేను ఒక్కదానే ఉండేదాన్ని. అక్కడ ఉంటాను హైదరాబాద్లో. అంటే అన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాకుండా చాలా బాధపడేదాన్ని. ప్రేమ మాత్రం చేసింది. అవన్నీ చెప్పింది. పైన ఒక అబ్బాయికి రైతు లాంటి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అన్నారు. ఆయన ఆ పిల్లోడు ఎట్లా పంపించిండంటే దేవుడు ఇంటికి వచ్చి కాలేజ్కి పోయి వచ్చిన తర్వాత పొద్దున సాయంత్రం ఎటువంటి సేవ చేసిందంటే నేను అసలు చెప్పిన దేవుడు మా దగ్గరికి ఆయన పంపించిందని అసలు నేను ఆ పనంతా నేను చేయలేను. చాలా తక్కువ పైసలు తీసుకుని కొన్నే పైసలు పూర్తి నాకు హెల్ప్ చేశాడు. ఆయన దేవుడు మాత్రమే మా దగ్గరికి పంపించాడు. ఎంత హెల్ప్ చేసినా అంత హెల్ప్ చేసిన దాని కొరకు దేవుడు వందనాలు చెల్లిస్తున్నాడు. అద్భుత కార్యం అని నేను చెప్తున్నాను. ఇంకొకటి దాని తర్వాత ఆ పిల్లోడు వెళ్ళిపోయింది. తర్వాత రమేష్ అంటే మా బాగా ఆయన కూడా అసలు నేను అడిగితే చెప్పలేదు. ఒక చెయ్యి మీద పెడితే నాకు ఎంత సంతోషం అనిపించేది. సొంత చెయ్యి పెట్టినట్టు ఎవరో ఆ చెయ్యి అట్లా పెట్టారు. అది కూడా దేవుడు పంపించాడు. అది మీరంతా చెప్పినట్టు దేవుడు అటువంటి ఏర్పాటు చేసిన అందరి కోసం అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసిన నేను అనుకున్నా చేశాను. అందరు కూడా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న మాట ఏంటంటే డాక్టర్లు మా అన్న కొడుకు డాక్టర్ ప్రతిసారి రాత్రి వర్షం ఎప్పుడైనా వచ్చి చూసేది. ఏ సమయంలో ఫోన్ చేసినా వచ్చి పెట్టి. ఇప్పుడు అస్సాంకి వెళ్ళిపోయినప్పుడు బాబు ఒక అక్కడ ఏం ఫోన్ చేసిందంటే ఏం చేయాలి ఇట్లా వీక్ చాలా మెదలేదంటే ఏం చేయాలంటే గ్లూకోజ్ పెట్టి ఒక ఇంజక్షన్ ఇవ్వండి అంటే మా అక్క చెప్పింది తిన్న తర్వాత ఆ గ్లూకోజ్ అవసరం లేదు. ఆయనకు అప్పటికి ఎన్షూర్ పౌడర్ అని ఓట్స్ ఒక ఎగ్ అవన్నీ తినేవారు. అవన్నీ తిన్న తర్వాత కూడా అంతనే తెలియదు. అంటే నేను ఇవన్నీ తిన్న తర్వాత గ్లూకోజ్ ఎందుకు అని నేను అనుకున్నాను. గ్లూకోజ్ వేళ అది పెట్టుకుంటూ బాగుంటుంది మనసులో మిగిలిపోయిన అది పెట్టి వాడు అప్పుడు ఒకసారి పెట్టిన అంటే ఇప్పుడు పెట్టుకుంటే బాగుంది. నేను అది పెట్టకుండా నేను తప్పు చేసి అందరికి వందనాలు. అందరూ కూడా నేను వందనాలు మా కోసం కుటుంబం కోసం ఇంకా ప్రేర్ చేయాలని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.